హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనం లేడీస్కి యూస్ఫుల్ అనమాట. అలాగే లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి, ఎవరైనా సరే అందరికీ కూడా ఉపయోగపడే వీడియో అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. ఈరోజు మనం గ్యాస్ స్టవ్ని అయితే క్లీనింగ్ చేసేసుకుందాం. అది కూడా ఈజీ ప్రాసెస్లో అనమాట. ఇంకెందుకు వెయిట్ చేయకుండా మరి ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? మరి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. చూసారు కదండి, స్టవ్ అయితే ఇలా జిడ్డుగాను మాడిపోయి పేరుకుపోయి కనిపిస్తుంది కదా, అదంతా కూడా నేను ఈజీ ప్రాసెస్లో మీకు ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది చూపిస్తానండి. ఈ లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఈ లిక్విడ్ వచ్చేసి ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఏం లేదండి, సర్ఫ్, తర్వాత ఇంట్లో లైజాల్ ఉంటుంది కదా, లైజాల్ అయితే వేసి లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసి స్టవ్ని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. లైజాల్ ఏంటి, స్టవ్ క్లీనింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. మీరు ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ లిక్విడ్ని అయితే యూస్ చేయండి. ముందుగా అయితే కొంచెం వాటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత అందులో కొద్దిగా సర్ఫ్ అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత 2 కప్స్ లైజాల్ అయితే వేసానండి. చిన్న కప్స్ ఉంటాయి కదా, 2 కప్స్ అయితే లైజాల్ అయితే వేసాను. ముందుగా అయితే స్టవ్ మీద అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట. మనకి ఎక్కడ బాగా జిడ్డు పట్టుందో, అలాగే బాగా పేరుకుపోయి ఉందో ఆ ప్లేస్లో అయితే నేను లైజాల్ లిక్విడ్ని అయితే స్ప్రే చేస్తున్నానండి. అలా స్ప్రే చేసిన తర్వాత మీరు వెంటనే క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం సేపు నానబెట్టినా సరే, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నానబెట్టైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. వెంటనే రుద్దుకున్నా కూడా పోతుందండి. కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు పట్టుకోకుండా ఉండాలి అంటే ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నానబెడితే తక్కువ టైంలో అయితే మనం రుద్దేసుకోవచ్చు అనమాట. అలాగే టైల్స్ కూడా మనం ఈ లిక్విడ్ని యూస్ చేసి టైల్స్ని కూడా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే మీరు బిఫోర్ చూసినట్లయితే స్టవ్ ఇలా ఉంది కదా, ఆఫ్టర్ నేను క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఇప్పుడైతే నేను స్ప్రే చేశాను కదండి, అది ఒక 10 మినిట్స్ అయితే అలా నానబెట్టేసి వదిలేసాను అనమాట స్టవ్ అంతా కూడా. ఇప్పుడు మన ఇంట్లోనే స్టీల్ స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదా, ఆ స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకున్నానండి. గ్లాస్ కాబట్టి కొంచెం నీట్గా వస్తుందని చెప్పి అలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని మనం స్ప్రే చేసిన ప్లేస్లో స్క్రబ్బర్ తీసుకుని రుద్దుతున్నాను అనమాట. మీరు గమనించినట్లయితే రుద్దేటప్పుడే మొత్తం అంతా కూడా మాడిపోయి ఉన్నది, అలాగే జిడ్డుగా పేరుకుపోయింది కదా, అదంతా కూడా పోతుందండి. అందుకే నానబెట్టుకోవాలి అని చెప్తున్నాను. ఒకవేళ మనకి ఎక్కువ అవసరం లేదు అంటే మనం అప్పటికప్పుడు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరైతే ఈ లిక్విడ్ని అయితే యూజ్ చేయండి. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో అయితే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే కౌంటర్ టాప్ కానీ టైల్స్ కానీ ఫ్లోర్ కానీ వీటిలో ఏదైనా సరే మీరు ఈ లిక్విడ్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే తక్కువ టైంలో కావాలి అంటే మీరు తప్పకుండా అయితే ఈ లిక్విడ్ని అయితే యూస్ చేయండి. చూస్తున్నారు కదండి, నేను రుద్దేటప్పుడే మొత్తం అంతా కూడా ఎక్కడైతే పెరిగిపోయిందో ఆ ప్లేస్లో మొత్తం అంతా కూడా పోయింది. అలాగే జిడ్డు పట్టున్నది కూడా రుద్దేటప్పుడే మొత్తం అంతా కూడా పోతుందండి. తర్వాత ఇలా బాగా రుద్దుకున్న తర్వాత వాటర్ పెట్టి అయితే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మొత్తం అంతా కూడా రుద్దేసిన తర్వాత వాటర్ అయితే తీసుకుంటున్నానండి. మీరు స్క్రబ్ చేశారు కదా, ఆ స్క్రబ్బర్కి మొత్తం అంతా కూడా జిడ్డు అయితే పేరుకుపోయి ఉన్నదంతా కూడా చూడండి ఆ స్క్రబ్బర్కి అయితే అంటుకుని వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మనం వాటర్తో అయితే క్లీన్ చేసుకుందాం. వాటర్తో పాటే మురికి పట్టి ఉన్నదంతా కూడా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా పోస్తున్నాను. నేను బై మిస్టేక్ ఏంటంటే ఆ లోపలికి వెళ్ళిపోయాయి వాటర్. అలా కాకోకుండా మీరు అక్కడ ఆ ప్లేస్లో పన్నర్ పెట్టుకునే ప్లేస్లో కొంచెం చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవి మీరు వేసుకుని వాటర్తో కడుక్కోండి. ఎక్కువ ఏంటంటే కడుక్కోకుండా చాలామంది తుడుచుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తప్పకుండా ఈ లిక్విడ్ అయితే యూజ్ అవుతుందన్నమాట. మీరు అందరూ కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ టైంలో మనకి నీట్గా రావాలి కాబట్టి ఈ లిక్విడ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు సోప్ ఉంటుంది కదా, డిష్ వాష్ సోప్ పెట్టి కూడా తోముకున్నా సరే ఇంకా గ్లాసెస్ కూడా నీట్గా అయితే క్లీన్ అవుతాయి. మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అయితే ఇలా వచ్చిందనమాట. నీట్గా అయితే వచ్చేసింది. ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. తక్కువ టైంలో అయితే మీరు ఎక్కువ నీట్గా అయితే ఉంచేసుకోవచ్చు. వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే టైల్స్ కూడా నేను నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.